హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మంచి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కొన్ని పూజ ఐటమ్స్ అట్లా తీసుకొచ్చేసా. సో ఇది వరలక్ష్మి మాత ఫోటో, మంచిగా 4 ఏనుగులు వచ్చాయి. అండ్ మనకి లోటస్లో అమ్మవారు కూర్చొని ఉంటారు, చాలా బాగుంది. లక్ష్మీదేవి సంపద, అదృష్టం, సౌభాగ్యాలకు ప్రతీక. అయితే శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి గాజుల మాల అంటే ఎంతో ఇష్టం. గాజులతో ఇలా మాలను చేసి లక్ష్మీదేవికి వేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి వివిధ రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అష్టలక్ష్ములు 8 రూపాలలో మనకు దర్శనమిస్తాయి. అయితే ఈ గాజుల మాలను నేను మీషో నుండి తీసుకున్నాను. ఈ గాజుల మాల అయితే మనకి చిన్న చిన్న బ్యాంగిల్స్ లాగా ఉంటాయి. ఇది మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది, చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. పెట్టడానికి మనకి థ్రెడ్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ 1 పేర్ ఆఫ్ ఎలిఫెంట్ అయితే తీసుకున్నాను. ఇవి డెకరేటివ్ పర్పస్లో కూడా బాగుంటాయి, పూజా మందిరంలో కూడా చాలా బాగుంటాయి మనకి. ఇవి కూడా వరలక్ష్మీ దేవి పూజకి యూజ్ అవుతాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, యాంటిక్ ఫినిష్లో చాలా నీట్గా ఇచ్చారు. మనకి డెకరేటివ్ పర్పస్లో కూడా యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది, మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది. అండ్ ఇదైతే యాంటిక్ ఫినిష్తో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇవైతే పీటలు అనమాట. 3 డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ స్మాల్ వన్, దీనికైతే ఫ్లవర్తో డిజైన్ ఇచ్చారు. అండ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది, వెనకాల సిల్వర్తో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మీడియం సైజ్ పీట అనమాట. దీనికైతే మనకు కలశంతో డిజైన్ అయితే ఇచ్చారు, చాలా నీట్గా ఉంది క్వాలిటీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లాంగ్ వన్, దీనికి మనకి పికాక్ డిజైన్తో ఇచ్చారు, మంచి పికాక్లో ఇట్లా డిజైన్తో ఇచ్చారు. అయితే ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఇచ్చారు. మనకి వరలక్ష్మి పూజలో ప్రసాదాలు, ఇంకా వరలక్ష్మి అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఇదైతే బాగుంటుంది. అండ్ పూజా మందిరంలో కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ధూప్ స్టిక్ అనమాట, మనకి మంచి క్వాలిటీలో వచ్చింది. అసలు హోల్డర్ కూడా ఇచ్చారు, హోల్డర్ కూడా చాలా నీట్గా ఉంది, మనకి మంచిగా యూజ్ అవుతుంది ఇది పూజా మందిరంలో. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను, మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసింది, చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. మనకి లోపల అయితే ఇలా ఉంటుంది, ఓపెన్ చేస్తే మనం ఇందులో ధూపం వేసేసి దేవుడి దగ్గర పెట్టేయచ్చు, చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. మనకి ధూపం వేయడానికి ఇదైతే మంచి హోల్డర్ కూడా ఇచ్చింది. హోల్డర్ అయితే చాలా నీట్గా ఉంది, మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు, ఫిక్స్ చేసుకుంటే మంచి స్టాండర్డ్గా ఉంది. అండ్ ఇవైతే ఏనుగులు అనమాట, ఏనుగులది కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇది యాంటిక్ ఫినిష్లో చాలా నీట్గా ఇచ్చారు, చాలా బాగుంది క్వాలిటీ. ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది. ఇది మనం పూజా మందిరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లైక్ మనం డెకరేటివ్ పర్పస్లో కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గణపతి మరియు లక్ష్మీదేవి రూపాలు చాలా బాగున్నాయి. ఇవి కూడా మనకి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లైక్ వ్రతాలు పూజలు చేసినప్పుడు మనం లక్ష్మీదేవిని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, చాలా బాగుంది క్వాలిటీ. అండ్ లక్ష్మీ గణపతి రూపాలు మనకి జ్ఞానానికి, సంపదకి అవన్నీ ప్రతీక, చాలా బాగుంది. నచ్చితే లింక్ ఉంటుంది, చెక్ చేయండి డిస్క్రిప్షన్లో.